Hi, this is Naresh Kumar. Welcome back. Math Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి కొందరికి ఈ యొక్క యూనిట్ అనేది వైవి యూనివర్సిటీ వాళ్ళకు యూనిట్ 5 లాగా ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీ రిమైనింగ్ అదర్ యూనివర్సిటీస్. సో మన ఏపీలో ఉన్న రిమైనింగ్ అదర్ యూనివర్సిటీస్ మొత్తం 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. వైవి కాకుండా మిగిలిన 12 యూనివర్సిటీస్కి యూనిట్ 4 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి యూనిట్ 5 ఏముంటుంది? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. కాబట్టి ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మన ప్లేలిస్ట్లో మీరు చూడండి యూనిట్ 4 5 అనేది. సో ఇక్కడ మనం ఒక మోడల్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ మోడల్ మీద చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం కదా. ఇది ఇక్కడ ఇట్లా ఉంటే దీన్ని కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటాం. 2 కానీ 3 కానీ 5 కానీ ఏదైనా ఉండనివ్వండి. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్. వేరియబుల్ అంటే టీ స్క్వేర్ ఇంటూ డి స్క్వేరు ప్లస్ టీ ఇంటూ డి ప్లస్ 1 ఇట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే నాకు కొన్ని బేసిక్స్ పాయింట్స్ చెప్పుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. చూడండి, సో ఈ యొక్క చాప్టర్లో డి ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్సెప్ట్లో డి బై డిటి అంటాం అన్నమాట. ఆపరేటర్ అంటాం. డి బై డిటిని మనం ఏమంటాము? ఆపరేటర్ అని చెప్పచ్చు. క్యాపిటల్ డిని ఆపరేటర్ అంటాం. అట్లనే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అనమాట. అట్లనే డి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు డి క్యూబ్ బై డిటి క్యూబ్. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎల్ ఆఫ్ ఎప్పుడైనా వై ఆఫ్ టీ అనుకోండి, ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అనుకోండి. మీకు 2 విధాలుగా ఫార్ములా చెప్తున్నాను. వై బార్ ఆఫ్ పి అనొచ్చు, లేకుంటే వై బార్ ఆఫ్ ఎస్ అనొచ్చు. ఎస్లో మీకు సార్ వాళ్ళు ఎస్లో చెప్పింటే ఎస్, కొందరు పిలో చెప్పింటే పి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ వై మీన్స్ వై బార్ అంటాము. ఓకే, సో ఎల్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు వై బార్ అంటే లాప్లాస్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే వై బార్ ఆఫ్ పి ఆర్ వై బార్ ఆఫ్ ఎస్. గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డివై బై డిటి, డివై బై డిటి. సో గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎల్ ఆఫ్ 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. వై డాష్ ఆఫ్ టీ అనమాట. వై డాష్ ఆఫ్ టీ. ఓకే, నేను పిలో రాసేసి దాని తర్వాత ఎస్లో రాస్తాను. చూడండి, 1 టైం ఉంది. వై డాష్ అంటే ఒక పి వస్తుంది, పి ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ ఇంకా వై డాష్ ఆఫ్ వై ఆఫ్ 0 అంట. ఎస్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0. దీన్నే పిలో రాస్తే, పిలో కాకుండా ఎస్లో రాస్తే ఎస్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకుని ఇక్కడ డాష్ ఉంటే ఒక పి వస్తుంది, పవర్ తగ్గిపోతుంది. పి పవర్ 1 ఉంది, నెక్స్ట్ పి పవర్ 0 ఏం లేదంటే 1 ఉంటుంది. వై బార్ ఆఫ్ ఇక్కడ వై ఆఫ్ 0 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు? ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ. వై డబుల్ డాష్ ఆఫ్ టీ ఉంది కాబట్టి సో పి స్క్వేర్ రాస్తాం. పి స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పి, ఒక పవర్ని తగ్గియాలి, పి ఆఫ్ వై ఆఫ్ 0 రాయాలి. మైనస్ పవర్ని తగ్గిస్తే ఏమవుతుంది? పి పవర్ 0 అంటే వై ఇంకా డబుల్ డాష్ ఆఫ్ 0. గుర్తుపెట్టుకోండి. మీకు పిలో కావాలంటే ఎస్లో కావాలంటే ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0. అదే ఎస్ క్యూబ్ ఎల్ ఆఫ్ డి క్యూబ్ వై బై డిటి క్యూబ్ ఉంది సార్.
కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. ఎల్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ ఆఫ్ టీ, సో అంటే పీ క్యూబ్ వస్తుంది ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ ఒక పవర్ని పీ పవర్ని తగ్గించాలి వై ఆఫ్ 0 మైనస్ పీ క్యూబ్ పవర్ని తగ్గియాలి కాబట్టి పీ ఇంటూ వై డాష్ ఆఫ్ 0 మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వై డాష్, సారీ వై డబుల్ డాష్ కాదు. ఓకే, సో వై డబుల్ డాష్ ఆఫ్ టీని పీ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 ఒక పవర్ని తగ్గించేసాం కాబట్టి ఇంకా పీ పవర్ 0 వై డాష్ ఆఫ్ 0. ఇక్కడ కూడా అంతే అనమాట. సో మీరు ఇంకా పీలో రాయకుండా ఎస్లో రాస్తే ఎస్ క్యూబ్ ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ వై బార్ ఆఫ్ ఎస్, అంతా ఎస్లోనే కదా, మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ ఎస్ ఇంటూ వై డాష్ ఆఫ్ 0 మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు చాలా సింపుల్ అవుతుంది. ఓకే, సో మరి ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 5లోని యూనిట్ 4 కొందరికి యూనిట్ 5, ఆ కొందరికంటే వైవి యూనివర్సిటీ వాళ్ళకి యూనిట్ 5, రిమైనింగ్ ఆల్ అదర్ యూనివర్సిటీస్ దట్ ఈస్ 12 యూనివర్సిటీస్కి యూనిట్ 4 ఉంటుంది. ఆ యూనిట్ 4 పేరు టైటిల్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్. సో అందులో మనం అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నమాట. సో కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ని ఉపయోగించి మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కాన్స్టెంట్ లేదనమాట, కాన్స్టెంట్ కోఎఫిషియెంట్. ఈ యొక్క ఆపరేటర్ ఉంది కదా డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అంటే ఆపరేటర్ దాని యొక్క కోఎఫిషియెంట్ కాన్స్టెంట్ ఉండొచ్చు, 2 కానీ 3 కానీ ఏదైనా, ఒకవేళ లేకున్నా పర్లేదు. మరి చేద్దాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ గివెన్ డి ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి రాస్తున్నాను డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఆపరేటర్ అని. సో డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అంటే మనం దాన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, దాన్ని వై డబుల్ డాష్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఇట్లా రాయొచ్చు దీన్ని. సో వై డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ వై మీన్స్ వై ఆఫ్ టీ, ఇక్కడ వై ఏంటంటే వై ఆఫ్ టీ అన్నమాట. సో ఇక్కడ దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాప్లాస్ని అప్లై చేయాలి. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ని అప్లై చేయాలి. ఓకే, లాప్లాస్ ని అప్లై చేస్తాము చూడండి. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 0. సార్ ఎల్ ఆఫ్ 0 అంటే 0 ఎందుకు సార్? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ఇంటూ టి ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి డిటి ఆర్ ఈ పవర్ మైనస్ మీకు సార్ వాళ్ళు ఎస్లో చెప్పింటే ఎస్ నోట్ చేసు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇందులో ఎఫ్ ఆఫ్ టి ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అంటే 0 ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ఇంటూ టీ బదులు 0 పెట్టుకో,
ఎఫ్ ఆఫ్ టీ అంటే జీరో, టీ బదులు టీనే సార్. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లోనే జీరో చేయాలి. మరి మీరు చెప్పండి, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, కాబట్టి ఎల్ ఆఫ్ జీరో అంటే జీరోనే. కాబట్టి సో నెక్స్ట్ రాబోయే ప్రాబ్లమ్స్లో ఎల్ ఆఫ్ జీరో అనేది వస్తే మీరు జీరోని రాసేయచ్చు. ఓకే, మరి మీకు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. సో ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే సో పీ స్క్వేర్లో అయినా రాయచ్చు, లేకుండా ఎస్ ఇక్కడ డబుల్ డాష్ ఉంది కదా, 2 టైమ్స్ ఉంటే పీ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో పీ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పీ మైనస్ పీ పవర్ని తగ్గించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వై ఆఫ్ జీరో, వై డాష్ ఆఫ్ జీరో, వై డబుల్ డాష్ ఆఫ్ జీరో, అట్లా రాస్తూ రావాలి. ఒక పీ తగ్గింది, వై ఆఫ్ జీరో అనమాట, పీ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ ఇంకా పీ తగ్గాలి, పీ పవర్ జీరో, పీ పవర్ 1 ఉంది, పీ పవర్ జీరో అంటే 1 అవుద్ది. ఎస్, కాబట్టి వై నెక్స్ట్ డబుల్ డాష్ కాదు, డాష్ ఆఫ్ జీరో, వై డాష్ ఆఫ్ జీరో. ఓకే, కాబట్టి ఫార్ములా గుర్తు పెట్టుకొని పీ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పీ మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ జీరో. సో నెక్స్ట్ మళ్ళీ వై డాష్ ఆఫ్ జీరో. నెక్స్ట్ ప్లస్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే స్టార్టింగ్లో చెప్పాను, వై బార్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆఫ్ జీరో అంటే సార్ జీరో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అతను ఇచ్చిన డేటాని ఉపయోగించుకుంటాం. దీస్ ఆర్ బౌండరీ కండిషన్స్. ఇవన్నీ ఏంటి బౌండరీ కండిషన్స్ అన్నమాట. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2 అని. ఇప్పుడు నేను ఆ డేటాని ఉపయోగిస్తున్నాను. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు 1 కామా dy బై dt ఈజ్ ఈక్వల్ టు 0. అట్లనే ఎప్పుడంట, వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇప్పుడు ఇక ఈ మోడల్లో y మీన్స్ y ఆఫ్ t అంటుంటాం. ఓకే, సో y అంటే y ఆఫ్ t అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ y dy బై dt అంటే y డాష్ ఆఫ్ t, d స్క్వేర్ y బై dt స్క్వేర్ y డబుల్ డాష్ ఆఫ్ t అనమాట. ఓకే, సో కాబట్టి y డాష్ ఆఫ్ t. సో ఎప్పుడు వెన్ t ఏమంట 0 అనమాట. ఓకే, ఇప్పుడు t ప్లస్ 0 చేయండి, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి మనం ఈక్వేషన్ 2లో ఉన్న y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0ని కనుక్కున్నాం. ఈ రెండిటి వాల్యూస్ని 2లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ these values, these అంటే ఎవరు ఇక్కడ, y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0 ఇన్ ఈక్వేషన్ 2. సో 2లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మరి చూద్దాం. సో 2 ఇంప్లైస్ చెప్పండి, పీ స్క్వేర్ అట్లనే ఉంటుంది, వై బార్ ఆఫ్ పీ అలానే ఉంటుంది, మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 సార్, వై ఆఫ్ 0 అంటే 1. ఓకే, వై ఆఫ్ 0 అంటే 1 మైనస్. ఓకే, ఇక్కడ వై డాష్ ఆఫ్ 0, వై డాష్ ఆఫ్ 0 అంటే 0 సార్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది సార్, ఇక్కడ వై బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొకసారి వై ఆఫ్ 0, వై డాష్ ఆఫ్ 0 వాల్యూస్ ఇందులో చేస్తున్నా. వై ఆఫ్ 0 అంటే 1 అవుద్ది, వై డాష్ ఆఫ్ 0 అంటే 0. సో ఇంకా మిగిలింది చూద్దాం. సో పీ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ పి మైనస్ పీ ఇంటూ 1 అంటే పీనే సార్. ఓకే, ఇదంతా 0 అవుద్ది, ప్లస్ వై బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిట్లోంచి వై బార్ ఆఫ్ పిని కామన్ తీస్తున్నా. సో వై బార్ ఆఫ్ పి కామన్ తీస్తే ఇంకా ఏముంటుందంటే పీ స్క్వేర్ ప్లస్ 1
ఓకే. సో పీ స్క్వేర్ ప్లస్ 1 అనమాట, ఏం లేదంటే ఇంకా రిమైనింగ్ మైనస్ పి ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y బార్ ఆఫ్ పి ఇక్కడ నుంచి పీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ పి అటు సైడ్ వెళ్తే ప్లస్ పి అవుతుంది. ఇక్కడ నుంచి y బార్ ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు మనకి y బార్ ఆఫ్ పి కావాలి p బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇలా వచ్చిన దాన్ని ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటాం. సో ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే వై బార్ ఆఫ్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మీరు రాసుకోవచ్చు, వేర్ ఏంటి ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై బార్ ఆఫ్ పి అని రాయొచ్చు. కాబట్టి మీరు చెప్పండి వై బార్ ఆఫ్ పి అంటే ఏమన్నచ్చు, ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ. కాబట్టి దీన్నే ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంట. సో ఫైనల్గా అంతా ఒకటే కదా, ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అయినా వై బార్ ఆఫ్ పి అయినా ఒకటే. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా, దట్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంతా ఒకటే అనమాట, ఈజ్ ఈక్వల్ టు పి బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, చివరిలో మనం వై ఆఫ్ టీని కనుక్కోవాలి సార్. ఓకే, ఎల్ అనేది అటు సైడ్ వెళ్తే ఎల్ ఇన్వర్స్ అవుతుంది సార్, ఎల్ అనేది రైట్ సైడ్ పోతే ఎల్ ఇన్వర్స్ అవుద్ది. సో వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై పీ స్క్వేర్ ప్లస్ 1, డైరెక్ట్ ఫార్ములా పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1, ఏ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే 1 కాస్ ఏటీ, డైరెక్ట్ ఫార్ములా వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ అవుద్ది సార్. ఓకే, సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటివి 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఓకే, మరి ఇంకా 10 మార్కులు కూడా అడుగుతుంటాడు, చూద్దాం. ఓకే, బాయ్.